డ్యూటీ అయిపోయాక ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఒక యువతి 5 నిమిషాల గ్యాప్లో అదృశ్యమైంది. మరుసటి రోజు మృతదేహంగా గోనె సంచిలో కనిపించింది. ఆ కేసులో పోలీసులు ఒకరికి జీవిత ఖైదు కూడా వేయించారు. కానీ ఆ తర్వాతే ఈ కేసులో ఎన్నో ట్విస్టులు ఎదురయ్యాయి. కేరళ చరిత్రలోనే ఎక్కువగా మాట్లాడుకోదగ్గ కేసుగా మారడానికి ముఖ్య కారణం కులం, అధికార బలం. అవి ఇన్వెస్టిగేషన్ పై ఎలా ప్రభావం చూపాయంటే జీవితాలతో ఆటలాడుకున్నారు. ఈ కేసును చూసిన తర్వాత ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తుంది. ఇంత దారుణమా అని కూడా అనిపిస్తుంది. ఆ రోజు 2006 డిసెంబర్ 22. చలికాలం కావడంతో సాయంత్రం 5:30కే చీకటి అలుముకుంటోంది. కొల్లాం జిల్లా శాస్తాకోట సమీపంలోని పుత్తూరులో జీడిపప్పు ఫ్యాక్టరీ ఉంది. డ్యూటీ ముగిశాక ఆ ఫ్యాక్టరీ గేట్లు తెరుచుకున్నాయి. రోజంతా కష్టపడి అలసిపోయిన ముఖాలతో విజయలక్ష్మి అనే యువతి, ఆమె తల్లి భవానీ, స్నేహితురాలు లత కలిసి బయటకు వచ్చారు. అలవాటు ప్రకారం ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఇంటి దారి పట్టారు. కొంత దూరం వెళ్ళాక భవానీ ఆగిపోయి తన కూతురుతో ఏమందంటే, ఏమ్మా, నేను అలా సంతకు వెళ్ళి వస్తాను, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పింది. ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. అమ్మ మార్కెట్కు వెళ్ళి ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కుని వచ్చేసరికి విజయలక్ష్మి తన స్నేహితురాలు లతతో కలిసి మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తుంది. తల్లి విజయలక్ష్మి కంటే ముందే ఇంటికి చేరుకుంటుంది. ఇప్పుడు ఆ ఇద్దరు ప్రాణ స్నేహితురాళ్ళు చాలా విషయాలు మాట్లాడుకుంటూ ముందుకు నడుస్తున్నారు. వారిని చూస్తూనే భవానీ మార్కెట్ వైపు అడుగులు వేసింది. సంతలో వస్తువులు కొని భవానీ ఇంటికి చేరుకునేసరికి 6:30 దాటింది. ఇంటికి రాగానే, అమ్మా విజయలక్ష్మి, కాస్త మంచినీళ్లు ఇవ్వు అని పిలిచింది. కానీ లోపల నుండి కూతురు మాట వినిపించలేదు. విజయలక్ష్మి అన్నయ్య శశికుమార్ ఎదురుగా వచ్చి, అమ్మా, తను ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పాడు. ఆ మాట వినగానే భవానీ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. చేతిలో ఉన్న సామాన్ల సంచి సడన్ గా కింద పడిపోయింది. ఒరేయ్ శశి, తను నాకంటే ముందే ఫ్యాక్టరీ నుండి ఇంటికి బయలుదేరింది. 6 దాటితే అసలు బయట ఉండదు కదరా, ఇంకా ఇంటికి ఎందుకు రాలేదని కంగారుగా అడిగింది. తల్లి ముఖంలో భయాన్ని చూసిన శశికుమార్ ఓదార్చడానికి ప్రయత్నించాడు. అమ్మా, అనవసరంగా టెన్షన్ పడకు, తను ఆ లతతో కలిసి వస్తోంది కదా, ఆ ఇద్దరు ముచ్చట్లు మొదలు పెడితే తెల్లారినా ముగియవని మనకు తెలియదా? రోడ్డు మీద ఎక్కడో ఆగిపోయి ఊర్లో ఉన్న అనవసరమైన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉండి ఉంటారు. నువ్వేం కంగారు పడకు అని సర్ది చెప్పాడు. లత, విజయలక్ష్మి ప్రాణ స్నేహితులు. వారెంత జాంజిగ్రీలో ఈ శశికి బాగా తెలుసు. అందుకే అతను ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ అందరి మనసుల్లో భయం మొదలైంది. దీపం పెట్టే సమయమైన కూతురు రాకపోవడంతో భవాని మనసు ఏదో కీడు శంకించింది. ఆమె శశికుమార్ను తీసుకుని రోడ్డు మీదకు వచ్చి చీకటి పడిన దారి వైపు కళ్ళు కాయలు కాచేలా చూడడం మొదలుపెట్టింది. శశి, ఒక్కసారి రోడ్డు మీదకు వెళ్ళి చూడరా అని చెప్పింది. వెంటనే అతడు చెల్లి వచ్చే రోడ్డుపై వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే ఆమె భర్త చంద్రదాస్ పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. భార్య ముఖంలో ఆందోళన చూసి ఆయనకు విషయం అర్థమైపోయింది. ఏంటే, విజయలక్ష్మి ఇంకా ఇంటికి రాలేదా? తను చీకటి పడకముందే ఇంటికి వస్తుంది కదా అని అన్నాడు. ఆయన గొంతులో కూడా వణుకు కనిపిస్తోంది. అవునండి, విజయలక్ష్మి ఇంకా ఇంటికి రాలేదు, అందుకే శశిని వెళ్ళి చూడమని పంపించాను అని అంది. భార్య మాటలు విన్నాక చంద్రదాస్ మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. ముఖం కడుక్కుందామని ఇంట్లోకి వెళ్ళిన అతనికి మనసులో లేదు. ఇంత రాత్రి అవుతున్నా కూతురు ఇంకా ఇంటికి రాలేదేంటి అని ఆలోచిస్తున్నాడు. అలసిపోయి ఉన్న అతడు విశ్రాంతి తీసుకోవాలని కూడా అనుకోలేదు. వెంటనే టార్చ్ లైట్ తీసుకుని బయటకు వెళ్ళాడు. కూతురును వెతుక్కుంటూ రోడ్డుపైకి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక ఎదురుగా శశికుమార్ రావడం కనిపించింది. శశి ముఖంలో ఉన్న కంగారు చూసి దూరం నుండే తండ్రి గట్టిగా అరిచాడు, ఒరేయ్, ఏమైనా తెలిసిందా అని. దానికి శశి నీరసంగా ఏమన్నాడంటే, లేదు నాన్న, ఎక్కడా కనపడలేదు అని అన్నాడు. చంద్రదాస్ ఒక్క క్షణం ఆలోచించి, నువ్వు లత ఇంటికి వెళ్ళి కనుక్కున్నావా అని అడిగాడు. అడిగాను నాన్న, వాళ్ళిద్దరూ కలిసే ఫ్యాక్టరీ నుండి వచ్చారట. లత వాళ్ళ ఇంటికి వెళ్లే దారి రాగానే ఆమె వెళ్ళిపోయిందట. ఆ తర్వాత విజయలక్ష్మి మన ఇంటి వైపు నడుచుకుంటూ బయలుదేరిందని ఆమె చెప్పిందని అన్నాడు. అంటే ఆ మలుపు నుండి ఇంటికి వచ్చే ఈ కొద్దిపాటి దూరంలోనే ఏదో జరిగి ఉంటుందని చంద్రదాస్కు భయం వేసింది. తండ్రి కొడుకులు మాట్లాడుకుంటుండగా అటుగా వెళ్తున్న కొందరు గ్రామస్తులు ఏమైందని అడిగారు. విజయలక్ష్మి ఇంకా ఇంటికి రాలేదని తెలియగానే వారు కూడా ఆశ్చర్యపోయారు. అప్పటికే సమయం రాత్రి 7 గంటలు కావస్తోంది. సమయం గడుస్తున్న కొద్దీ అందరిలోనూ టెన్షన్ పెరుగుతోంది. విజయలక్ష్మి వేరే స్నేహితుల ఇంటికి ఏమైనా వెళ్ళిందా,
లేక దగ్గరి బంధువుల ఇళ్లకు ఏమైనా వెళ్ళిందా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. 2006లో మొబైల్ ఫోన్లు అప్పుడప్పుడే అందరి దగ్గరకు వస్తున్నాయి. కొందరి దగ్గర ఉన్న ఫోన్ల ద్వారా తెలిసిన వారందరికీ కాల్ చేసి కనుక్కున్నారు. కానీ అందరూ మా ఇంటికి ఆమె రాలేదని చెప్పారు. రాత్రి 8 గంటలు అయ్యేసరికి చంద్రదాస్, శశి, భవానీ మనసులో ఏదో కీడు శంకించింది. ఇక ఆలస్యం చేయడం ప్రమాదమని భావించారు. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఒక అమ్మాయి అదృశ్యమైందన్న వార్త విని పోలీసులు కూడా వెంటనే స్పందించారు. చంద్రదాస్తో కలిసి స్టేషన్ నుండి బయలుదేరారు. పోలీసులు, చంద్రదాస్, శశికుమార్, గ్రామస్తులు కలిసి లతా, విజయలక్ష్మి రోడ్డుపై విడిపోయిన ఆ పాయింట్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రతి అంగుళం గాలించారు. కనీసం అక్కడ ఒక్క లైట్ కూడా లేదు. నిజానికి విజయలక్ష్మి తన ఇంటికి వెళ్ళడానికి ఎంచుకున్న దారి షార్ట్ కట్ రోడ్డు. అది చెరువు గట్టు పక్కన ఉండే ఇరుకైన దారి. ఊరి బయట ఉండే మెయిన్ రోడ్డు కంటే ఇది ఇంటికి వెళ్ళడానికి చాలా దగ్గర దారి కాబట్టి విజయలక్ష్మి ఎప్పుడూ ఆ గట్టు నుంచే నడుస్తూ వస్తుంది. ఎంత గాలించినా విజయలక్ష్మి జాడగానే ఆమెకు సంబంధించిన ఒక వస్తువు గాని దొరకలేదు. అప్పటికే సమయం రాత్రి 11 గంటలు దాటింది. చీకట్లో ఎంత వెతికినా ప్రయోజనం లేదని భావించిన పోలీసులు రేపు ఉదయం వెతుకుదామని చెప్పి వెళ్లిపోయారు. పోలీసులు వెళ్లిపోయిన ఒక తండ్రిగా చంద్రదాస్ మనసు కుదుట పడలేదు. చంద్రదాస్, శశికుమార్ మరికొందరు గ్రామస్తులు కలిసి అర్ధరాత్రి 12 గంటల వరకు టార్చ్ లైట్లతో అక్కడక్కడ గాలిస్తూనే ఉన్నారు. వారు కూడా నిరాశతో ఇంటికి తిరిగి వచ్చేసరికి అక్కడ ఊరి జనం చాలా మంది గుమికూడి ఉన్నారు. ఇంట్లో భవానీ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఆమె కళ్ళల్లో నీరు ఆగడం లేదు. భవానికి విజయలక్ష్మితో పాటు మరో 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. శశికుమార్ అందరికంటే పెద్ద కొడుకు, విజయలక్ష్మి రెండో సంతానం. ఇంట్లో ఉన్న వారందరి ముఖాల్లోనూ భయం స్పష్టంగా కనిపిస్తోంది. అసలు విజయలక్ష్మికి ఏమైంది? ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక ఏదైనా ప్రమాదం జరిగిందా? ఇలాంటి ఎన్నో భయంకరమైన ఆలోచనలు అందరి మనసుల్లో మెదులుతున్నాయి. కానీ ఒకరిని ఒకరు ఓదార్చుకోవాలనే తాపత్రయంతో ఆ భయాన్ని ఎవరూ బయటపడనీయడం లేదు. ఎలాగోలా ఆ రాత్రి గడిచిపోయింది. వేకువ జామునే చంద్రదాస్ నిన్న వెతికిన దారిలోకి మళ్లీ వెళ్ళాడు. ఆ దారిలో ఉన్న ఒక టీ కొట్టు దగ్గర ఆరా తీశాడు. ఆ టీ కొట్టు యజమాని ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. నిన్న సాయంత్రం సుమారు 5:45 విజయలక్ష్మి తన షాపు ముందు నుండి నడుచుకుంటూ వెళ్లడం చూశానని ఆయన చెప్పాడు. కానీ ఆ టీ కొట్టు దాటిన విజయలక్ష్మిని ఆ తర్వాత మళ్లీ ఎవరూ చూడలేదు. ఆమె ఆ షాపు ముందు నుండి నేరుగా చంద్రదాస్ ఇంటి వైపు వెళ్లేటప్పుడు గట్టుదారిలోనే వెళ్ళింది. అందువల్ల చంద్రదాస్ మళ్లీ అక్కడి నుండి వెతకడం ప్రారంభించాడు. ఇదే సమయంలో ఊరిలోని జనాలు ఒక్కో రకంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. విజయలక్ష్మి 23 ఏళ్ల వయసున్న యువతి కాబట్టి ఎవరితోనైనా ప్రేమలో పడి అతనితో వెళ్ళిపోయిందేమో అని ఒక వ్యక్తి అన్నాడు. ఆ మాట వినగానే టీ కొట్టు దగ్గర ఉన్న వారి మధ్య పెద్ద చర్చే మొదలైంది. అయితే ఆ మాటలను అక్కడే ఉన్న మరొక వ్యక్తి వ్యతిరేకించాడు. అది అస్సలు నిజం కాదు. ఒకవేళ ఆమెకు పెళ్లి చేసుకోవాలని ఉంటే ఆమె ఇంట్లో వాళ్ళే ఎప్పుడో పెళ్లి చేసేవారు. ఇది మీరు అనుకుంటున్నట్లు ప్రేమ వ్యవహారం కాదు. ఇక్కడ మరేదో భయంకరమైనది జరిగిందని గట్టిగా అతడు చెప్పాడు. అతను అంత నమ్మకంగా చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది. విజయలక్ష్మికి తన జీవితంలో ఒక లక్ష్యం ఉంది. తను నివసిస్తున్న ఆ పాత ఇంటిని బాగు చేయించి దానికి పక్కా పైకప్పు వేయించిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. అందుకోసం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తున్న ఆదాయాన్ని రూపాయి పొదుపు చేస్తోంది. అప్పట్లో కేరళలో కుటుంబశ్రీ మహిళా సంఘాలు చాలా బలంగా ఉండేవి. విజయలక్ష్మి ఆ మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉండి డబ్బు దాచుకునేది. ఆ డబ్బు పెరిగి పెద్ద మొత్తమైనప్పుడు దాంతో ఇంటికి పైకప్పు వేయించాలన్నది ఆమె ఏకైక కళ. విజయలక్ష్మి తన స్నేహితురాళ్లతో ఈ విషయాలను పంచుకునేది. ఆ వ్యక్తి కూతురు కూడా అదే గ్రూపులో ఉండడంతో అతనికి ఈ విషయం తెలుసు. విజయలక్ష్మి ఎవరితోనూ వెళ్ళిపోయే రకం కాదని అక్కడ ఉన్న చాలా మందికి తెలుసు. ఆమెకు పెళ్లి మీద గానీ ప్రేమ వ్యవహారాల మీద గానీ ఆసక్తి లేదని, కేవలం కష్టపడి పనిచేసే అమ్మాయి అని అందరికీ తెలుసు. ఇంత బాధ్యత గల అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోతుందంటే ఎవరూ నమ్మలేకపోయారు. చంద్రదాస్ చెరువు ఉండే ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఆయన దృష్టి రోడ్డుపై పడింది. అక్కడ రోడ్డు పక్కన గడ్డి అంతా నలిగిపోయి ఉంది. ఏదో ఒక బరువైన వస్తువును లాక్కొని వెళ్ళినట్లు గుర్తులు కనిపిస్తున్నాయి. ఆ దృశ్యం చూసి ఆయన గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆ గుర్తులను అనుసరిస్తూ వెళ్ళగా చెరువు దగ్గరకు రాగానే ఆ గుర్తులు ఆగిపోయాయి. ఏదో బరువైన దాన్ని లాక్కొచ్చి ఈ చెరువులో వేసినట్లు ఆయనకు అర్థమైంది. ఆ దృశ్యాలు ఆయనను భయాందోళనకు గురి చేశాయి.
ఆయనతో పాటు ఉన్న మరో 2 వ్యక్తులు కూడా ఆ గుర్తులను చూశారు. వెంటనే చంద్రదాస్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశాడు. అప్పుడు సమయం ఉదయం 8:30 అవుతోంది. ఫోన్ ఎత్తిన పోలీసులు, సరే మేము 10:30కు అక్కడికి వస్తాం, వెయిట్ చేయండి అని చెప్పారు. పోలీసులు రావడానికి ఇంకా 2 గంటల సమయం పడుతుందని అర్థమైంది. అంతసేపు ఆగలేక చంద్రదాస్ మరియు అక్కడున్న జనం కలిసి ఈత వచ్చిన ఒక వ్యక్తిని పిలిపించారు. అతన్ని చెరువులోకి దిగి చూడమని చెప్పారు. నీళ్లలోకి దిగి వెతికిన ఆ వ్యక్తి కొద్దిసేపటికే పైకి వచ్చి, అన్నా, లోపల ఒక గోనె సంచి ఉంది అని చెప్పాడు. సంచా అని అందరూ ఆశ్చర్యపోయారు. అది చాలా పెద్ద సంచి అని అతను చెప్పాడు. వెంటనే చంద్రదాస్ సిఐకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. కాసేపట్లోనే ఆయన అక్కడికి చేరుకున్నారు. ఆయన సమక్షంలో ఆ మూటను బయటకు తీసి విప్పారు. ఆ మూట విప్పగానే చంద్రదాస్, శశికుమార్ ఒక్కసారిగా తల్లడిల్లిపోయారు. మొదట వాళ్లకు విజయలక్ష్మి నిన్న వేసుకున్న బట్టలు కనిపించాయి. అంతా ఆసక్తిగా చూస్తుంటే అందులో విజయలక్ష్మి డెడ్ బాడీతో పాటు బరువు కోసం వేసిన రాళ్ళు, ఇటుక ముక్కలు కనిపించాయి. నిన్న కనిపించకుండా పోయిన విజయలక్ష్మి శవాన్ని చూసి అంతా బిగ్గరగా ఏడ్చారు. స్టేషన్కు ఈ విషయం తెలిసిన తర్వాత మరికొందరు పోలీసులు చెరువు దగ్గరకు వచ్చారు. నిజానికి విజయలక్ష్మి మృతదేహాన్ని కనిపెట్టే వరకు వెతకడంలో పోలీసుల కంటే గ్రామస్తులు, ముఖ్యంగా తండ్రి చంద్రదాస్ ముందున్నారు. పోలీసులు కేవలం మొక్కుబడిగా వెతికారని గ్రామస్తులు మాట్లాడుకోసాగారు. కాసేపట్లోనే ఫోరెన్సిక్ నిపుణులు అక్కడికి వచ్చారు. డాగ్ స్క్వాడ్ను కూడా రప్పించారు. ఆ జాగిలం చేస్తున్న తనిఖీని జనం ఆసక్తిగా చూస్తున్నారు. ఆ మృతదేహాన్ని, సంచిని వాసన చూసిన డాగు రోడ్డుకు అవతలి వైపున్న ఒక ఇటుక బట్టి వైపు పరిగెత్తింది. అక్కడి నుండి ఆ బట్టి యజమాని అజిత్ కుమార్ ఇంటి ముందుకు వెళ్లి నిలబడింది. మళ్ళీ బట్టి వైపు, ఆ తర్వాత మృతదేహం ఉన్న చోటుకి పరిగెత్తింది. దీన్ని బట్టి ఆ ఇటుక బట్టీకి సంబంధించిన వారెవరో ఈ హత్యలో పాల్గొన్నారని గ్రామస్తులకు అర్థమైంది. విజయలక్ష్మి అందరికీ తెలిసిన మంచి అమ్మాయి. ఆమె గురించి ఇప్పటి వరకు ఎవరు ఒక్క చెడు మాట కూడా వినలేదు. అలాంటి అమ్మాయిని ఎవరు చంపారు? పోలీస్ డాగ్ ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి ఇంటి వైపు ఎందుకు పరిగెత్తింది? డబ్బు, అధికారం, కులం, ఈ 3 కలిసి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ను ఎలా ప్రభావితం చేశాయనే వివరాలను ఈ వీడియోలో చూడబోతున్నాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఫోరెన్సిక్ నిపుణులు డెడ్ బాడీని ప్రాథమికంగా పరిశీలించారు. ఊపిరి ఆడకపోవడం వల్ల విజయలక్ష్మి చనిపోయిందని మొదట చెప్పారు. అయితే ఫోరెన్సిక్ టీం ఆమెపై అత్యాచారం జరగలేదని చెప్పడంతో మరి ఆమెను ఎందుకు చంపాల్సి వచ్చిందనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. ఆ సమయంలోనే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరువనంతపురం మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ మధ్యలో పోలీసులు కొన్ని విషయాలను గమనించారు. విజయలక్ష్మి మెడలో ఒక బంగారు గొలుసు ఉండేది. అది ఇప్పుడు కనిపించడం లేదు. ఎందుకు చంపి ఉంటారన్న ప్రశ్నకు ఇప్పుడు పోలీసులకు సమాధానం దొరికింది. బంగారు గొలుసు కోసమే ఈ హత్య జరిగిందని, ఆ హంతకుడిని పట్టుకోవడానికి పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. ఒక అమాయకపు అమ్మాయి ఇలా చనిపోయిందే అని ఆ ఊరి జనం అప్పటికే ఆందోళనలో ఉన్నారు. ఈ ఘటన సాయంత్రం వేళ జరిగింది. మృతదేహం దొరికిన చెరువుకు ఎదురుగా ఉన్న ఇటుక బట్టీలో 10 మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. వేరే రాష్ట్రం నుంచి కూలీ పని కోసం వచ్చే వారి గురించి ఎవరికీ సరిగ్గా తెలియదు. వారిలో నేరస్తులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఎవరైనా ఈ పని చేశారా అని ఊరి జనం ఆలోచిస్తుండగా అదే రోజు సాయంత్రం పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారనే వార్త బయటకు వచ్చింది. చంద్రదాస్, శశికుమార్ ఆ వార్త విని ఆశ్చర్యపోయారు. మృతదేహం దొరికిన చోటుకు దగ్గరలోనే అజిత్ కుమార్ అనే వ్యక్తి యొక్క ఇటుకల బట్టి ఉంది. అందులో పనిచేసే పశ్చిమ బెంగాల్కు చెందిన మెహబూబ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటికే అతని స్నేహితుడు బల్లూని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిసింది. వీరిద్దరూ బెంగాల్ వాసులే. ఈ మెహబూబ్ ఆ ఫ్యాక్టరీలో చేరి కొద్ది రోజులే అవుతోంది. అప్పుడే ఇంత పెద్ద నేరానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు వారిని ఎవిడెన్స్ కలెక్షన్ కోసం తీసుకువచ్చారు. అప్పుడు ఆ టీ కొట్టు యజమాని ఒక విషయం చెప్పాడు. సార్, విజయలక్ష్మిని చూసిన 2-3 నిమిషాల తర్వాత ఆమె వెనక ఈ మహబూబ్, బల్లు నడుచుకుంటూ వెళ్లడం చూశానని అతడు చెప్పాడు. దీన్ని బట్టి పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. విజయలక్ష్మిని వెంబడించిన మహబూబ్, బల్లు కలిసి ఆమె మెడలోని గొలుసును దొంగిలించారు. ఆ సమయంలో ఆమె అరవడంతో శ్వాస ఆడకుండా చేసి చంపేశారు.
ఒక గోనె సంచిలో పెట్టి అది నీటిలో తేలకుండా ఉండడానికి బట్టీలోని ఇటుకరాలను అందులో నింపి చెరువులో పడేశారు. కథ ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయిందని పోలీసులు అనుకున్నారు. డిసెంబర్ 24వ తేదీన మెహబూబ్ బుల్లును తీసుకుని ఆధారాల కోసం వెతికారు. ఆ చెరువు దగ్గర ఇరుకు రోడ్డుపై దుస్తులకు సంబంధించిన చిరిగిపోయిన పీలికలు, సంచి భాగం, 2 బటన్లు పోలీసులకు దొరికాయి. వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. 25న ఫోరెన్సిక్ టీం మళ్లీ వచ్చింది. వారు ఆ బటన్లను, మెహబూబ్ దగ్గర ఉన్న చొక్కాను తనిఖీ చేశారు. ఆ చొక్కాకు 2 బటన్లు ఊడిపోయి ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో తిరువనంతపురం నుండి పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. ఆ రిపోర్టులో ఒక సంచలన విషయం తెలిసింది. విజయలక్ష్మి చనిపోక ముందు ఆమెపై అత్యాచారం జరిగింది. ఒకరికంటే ఎక్కువ మంది ఆమెపై లైంగిక దాడి చేశారు. ఆమె శరీరంపై ఒక వెంట్రుక దొరికింది. అది నిందితుడి డిఎన్ఏను కనిపెట్టడానికి సరిపోతుంది. వెంటనే ఫోరెన్సిక్ టీం మెహబూబ్ వెంట్రుకలను సేకరించి పరీక్షలకు పంపారు. కేసు దర్యాప్తు వేగంగా జరిగి కోర్టుకు చేరింది. కోర్టులో మెహబూబ్ను విచారించినప్పుడు అతనికి మలయాళం రావడం లేదు. అతనికి కోర్టు భాష అస్సలు అర్థం కావడం లేదు. అందువల్ల కోర్టు ఒక ట్రాన్స్లేటర్ను ఏర్పాటు చేసింది. ఆ వ్యక్తి మెహబూబ్ చెప్పే బెంగాలీ భాషను కోర్టు అడిగే ప్రశ్నలను మెహబూబ్కు వివరించాలి. అయితే మెహబూబ్ నిజంగా ఏం చెబుతున్నాడో ఆ 2 భాషలు తెలిసిన వారు వింటేనే అర్థమవుతుంది. జడ్జికి గాని వకీళ్లకు గాని బెంగాలీ తెలియదు. కాబట్టి ట్రాన్స్లేటర్స్ చెప్పిన విషయాలనే జడ్జి రికార్డ్ చేశారు. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్లు కూడా ఆ అనువాదకుడు చెప్పిన దాన్నే రాసుకున్నారు. దాని ఆధారంగా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పులో మెహబూబ్ ఇచ్చిన ఒక వాంగ్మూలాన్ని కూడా కోర్టు చేర్చింది. అదేంటంటే 22వ తేదీన తాను ఆ ఇటుక బట్టి లోపల పడుకుని ఉండగా ఒక శబ్దం విన్నానని, ఆ శబ్దం విని లేచి చూసేసరికి బట్టి యజమాని అజిత్ కుమార్, మేనేజర్ పుష్పకుమార్ కలిసి ఒక యువతిని పట్టుకుని ఉండడం చూశానని మెహబూబ్ చెప్పాడు. అతను ఆశ్చర్యంతో చూస్తుండగానే ఆ ఇద్దరూ కలిసి ఆ యువతిని పక్కకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆమె అరవకుండా ఉండడానికి 18 ఏళ్ల రాజేష్ అనే యువకుడు ఆమె నోరు నొక్కి పట్టుకున్నాడు. రాజేష్, పుష్పకుమార్, అజిత్ ఈ ముగ్గురు కలిసి ఆ అమ్మాయిపై అత్యాచారం చేస్తున్న సమయంలో ఆమె ముక్కు నోరును గట్టిగా నొక్కి పట్టుకోవడం వల్ల శ్వాస ఆడక ఆ అమ్మాయి చనిపోయింది. ఆ చనిపోయిన అమ్మాయే విజయలక్ష్మి. ఆమె చనిపోవడం, ఈ విషయాన్ని మెహబూబ్ చూడడం గమనించిన అజిత్ కుమార్, పుష్పకుమార్ వెంటనే మెహబూబ్ మెడపై కత్తి పెట్టి బెదిరించారు. తాము చెప్పినట్లు చేయకపోతే చంపేస్తామని చెప్పారు. ఆ తరువాత వారు చెప్పినట్లుగానే విజయలక్ష్మి మృతదేహాన్ని మెహబూబ్ ఒక గోనె సంచిలో పెట్టాడు. వారందరూ కలిసి ఆ సంచిలో ఇటుకలు, కంకర రాళ్లు నింపారు. ఆ మూట కట్టాక వారు చెప్పిన చోట ఆ సంచిని మెహబూబ్ పడేశాడు. ఇదంతా మెహబూబ్కు చాలా భయం కలిగించింది. వెంటనే మెహబూబ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. కానీ వారు అతన్ని వెళ్ళనివ్వకుండా ఒక చోట బంధించారు. తెల్లవారగానే అజిత్ కుమార్ మెహబూబ్తో ఏమన్నాడంటే, ఏమీ తెలియనట్లుగా నీ పని నువ్వు చేసుకో అని చెప్పాడు. అప్పుడు మెహబూబ్ పని మొదలు పెట్టాడు. మెహబూబ్ ఇటుక బట్టీలో పనిచేస్తున్న సమయంలో ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చాడు. ఇక్కడ ఒక చావు జరిగింది కదా, ఈరోజు పని ఆపేయండి అని చెప్పాడు. ఆ తర్వాత మెహబూబ్ దగ్గరకు వచ్చాడు. బట్టీలో పనిచేశావు కదా, వెళ్ళి స్నానం చేసిరా అని అతనికి చెప్పాడు. అతను స్నానం చేసి వచ్చేసరికి అతని చొక్కాకు ఉండాల్సిన 2 బటన్లు కనిపించడం లేదు. అవి ఎలా మిస్ అయ్యాయో అతనికి అర్థం కాలేదు. స్నానానికి వెళ్ళిన కాసేపట్లోనే ఆ బటన్లు ఎలా తెగిపోయాయో అర్థం కాలేదు. అతను వాటి కోసం ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదు. అందువల్ల అతడు ఆ షర్టును తీసేసి వేరే షర్టు వేసుకున్నాడు. ఈలోపు విజయలక్ష్మి మృతదేహాన్ని గ్రామస్తులు కనుగొన్నారు. పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి తనిఖీలు చేస్తున్నారు. అప్పుడు తాను చూసిన విషయాలు ఎవరికీ చెప్పలేని పరిస్థితిలో మెహబూబ్ ఉన్నాడు. ఎవరికైనా చెబితే నిన్నే హంతకుడిగా ఇరికిస్తామని అజిత్ ఆల్రెడీ అతన్ని భయపెట్టాడు. అందువల్ల అతను భయంతో ఉండగానే 23వ తేదీ సాయంత్రం పోలీసులు వచ్చి అతన్ని పట్టుకున్నారు. అయితే 24వ తేదీన అతను మరికొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను చూశాడు. ఇన్స్పెక్టర్ చెప్పిన చోటుకు వెళ్లి మెహబూబ్ ఇటుకను తీశాడు. ఆశ్చర్యకరంగా దాని కింద ఒక గొలుసు ఉంది. అతను ఆ గొలుసును చేతిలోకి తీసుకోవడం చాలా మంది చూశారు. అప్పటికి కూడా తాను ఇరుక్కుపోతున్నాననే విషయం మెహబూబ్కు అస్సలు అర్థం కాలేదు. పోలీసులు చెప్పినట్లే అతను అన్నీ చేసుకుంటూ పోయాడు. ఇవన్నీ మెహబూబ్ ఇచ్చిన వాంగ్మూలంగా సెషన్స్ కోర్టు తన తీర్పు కాపీలో చేర్చింది. కానీ అదే తీర్పులో సెషన్స్ కోర్టు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పింది. విజయలక్ష్మిని చంపింది మెహబూబేనని,
ప్రాసిక్యూషన్ ఎటువంటి సందేహం లేకుండా నిరూపించిందని పేర్కొంది. మెహబూబ్ అతని స్నేహితుడు టీ కొట్టు ముందు నుండి వెళ్లడం యజమాని చూశాడు. అంతకుముందు విజయలక్ష్మి అదే దారిలో వెళ్ళింది. అంటే నిందితులు ఆమె వెనకే ఉన్నారని కోర్టు భావించింది. దీనికి తోడు అజిత్ కుమార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తనకు అత్యవసరంగా 500 రూపాయలు అడ్వాన్స్ కావాలని మెహబూబ్ అడిగాడు. 2006 సంవత్సరంలో 500 రూపాయలంటే అది చాలా పెద్ద మొత్తం. కానీ అజిత్ ఆ డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో మెహబూబ్ మరికొందరిని అప్పు కూడా అడిగినట్లు పోలీసులు సాక్ష్యాలను సేకరించారు. అదే సమయంలో ఇటుకల బట్టీలో పనిచేసే మరో వర్కర్ ఇచ్చిన సాక్ష్యం ఈ కేసును మలుపు తిప్పింది. సాయంత్రం 6 గంటల సమయంలో విజయలక్ష్మి నడిచి వెళ్లే అదే దారిలో మెహబూబ్ బుల్లులను చూశానని అతడు కోర్టులో చెప్పాడు. ప్రాసిక్యూషన్ ఈ సాక్ష్యాలన్నింటినీ వరుస క్రమంలో పెట్టింది. మెహబూబ్కు ఆ రోజు 500 రూపాయలు అర్జెంటుగా అవసరమయ్యాయి. సరిగ్గా అదే సమయంలో ఒంటిపై బంగారు గొలుసు వేసుకుని ఒంటరిగా వెళ్తున్న విజయలక్ష్మి అతనికి కనిపించింది. ఆ డబ్బు కోసం, ఆ గొలుసు కోసం మెహబూబ్ ఆమెపై దాడి చేసి చంపేశాడు. ఆ క్రమంలోనే ఆమెపై అత్యాచారం కూడా చేశాడని ప్రాసిక్యూషన్ గట్టిగా వాదించింది. అయితే రెండో నిందితుడు బుల్లు విషయంలో మాత్రం ప్రాసిక్యూషన్ దగ్గర సరైన ఆధారాలు లేవు. మెహబూబ్ షర్టు బటన్లు, వెంట్రుకలు దొరికినట్లు చూపించిన పోలీసులు బుల్లుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలను కోర్టు ముందు పెట్టలేకపోయారు. దీంతో సాక్ష్యాధారాలు లేని కారణంగా కోర్టు బుల్లును నిర్దోషిగా విడుదల చేసింది. కానీ మెహబూబ్ను మాత్రం దోషిగా నిర్ధారించి 27 ఏళ్ల యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు వినగానే మెహబూబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన చుట్టూ ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. మరుసటి రోజు పత్రికల్లో ఈ వార్త తాటికాయంత పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురించబడింది. వలస కార్మికులు చేస్తున్న నేరాలకు ఈ కేసు ఒక ఉదాహరణ అని మేధావులు వ్యాసాలు రాశారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ తీర్పు విజయలక్ష్మి తండ్రి చంద్రదాస్ను, ఆయన కుటుంబాన్ని ఏమాత్రం సంతోషపెట్టలేదు. పైగా వారిని తీవ్రంగా కలిచివేసింది. విజయలక్ష్మికి న్యాయం జరిగిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ కన్న తండ్రి మనసు మాత్రం ఇది నిజం కాదని అరుస్తోంది. మెహబూబ్ ఎవరో వారికి పెద్దగా తెలియదు. కానీ కోర్టు విచారణ సమయంలో అతని ముఖంలో ఉన్న అమాయకత్వం, ఆ భయం చూశాక నిజంగా ఇతను మా అమ్మాయిని చంపగలిగేంత కిరాతకుడా అనే అనుమానం చంద్రదాస్కు మొదలైంది. ఒకవేళ ఇతడు కాకపోతే అసలు హంతకుడు ఎవరు? తమ కళ్ళ ముందే ఒక అమాయకుడు బలిపశువు అవుతున్నాడా అనే ప్రశ్నలు ఆ తండ్రిని నిద్రపోనివ్వలేదు. అందువల్ల పోలీసులకు చంద్రదాస్ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాడు. మొదటిదేంటంటే పోలీసు డాగ్ మృతదేహాన్ని వాసన చూశాక నేరుగా ఇటుక బట్టి వైపు, ఆ తర్వాత యజమాని అజిత్ కుమార్ ఇంటి వైపు, మేనేజర్ ఇంటి వైపు పరిగెత్తింది. ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ గాని మిగతా అధికారులు గాని అసలు విచారించలేదు. చంద్రదాస్ రెండోసారి వేలెత్తి చూపిన విషయం ఈ వలస కార్మికుల పద్ధతి గురించి. ఒకవేళ ఆ బెంగాలీ కార్మికులే ఈ నేరం చేసి ఉంటే వారు వెంటనే ఆ ఊరు వదిలి పారిపోయేవారు. కానీ ఇక్కడ మెహబూబ్ బుల్లు ఎక్కడికి వెళ్ళలేదు. నేరం చేసిన వారు అక్కడే ఉండడమే కాకుండా మరుసటి రోజు ఉదయం ఎప్పట్లాగే పనికి వచ్చారు. మృతదేహం దొరికిందని తెలిసి ఫ్యాక్టరీ ఆపేసిన తర్వాతే వారు స్నానానికి వెళ్ళారు. స్నానం చేసి వచ్చి ఆ అమ్మాయి మృతదేహం ఉన్న చోట నిలబడి చాలా ప్రశాంతంగా అన్ని చూస్తున్నారు. అంత కూలుగా ఉన్న వ్యక్తులను సాయంత్రం పూట పోలీసులు అరెస్ట్ చేయడం చంద్రదాస్కు ఏదో తేడాగా అనిపించింది. చంద్రదాస్ చెబుతున్న మూడో విషయం చాలా కీలకమైంది. చంద్రదాస్ మరియు ఆయనతో ఉన్నవారే ఈతగాడిని దింపి ఆ చెరువులో నుంచి సంచిని బయటకు తీశారు. ఆ మూట ఒడ్డుపై పెట్టాకే ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చాడు. అంతకు ముందే చంద్రదాస్ గ్రామస్తులు ఆ రోడ్డంతా గాలించారు. కానీ మరుసటి రోజు అదే చోట బటన్లు, చెప్పులు పోలీసులకు దొరికాయి. నిన్న వెతికినప్పుడు అక్కడ ఆ చెప్పులు గాని బటన్లు గాని లేవని చంద్రదాస్ 100కు 100% నమ్మకంగా చెబుతున్నాడు. మరుసటి రోజు ఎవరో కావాలనే వాటిని అక్కడ పడేశారనేది ఆయన అనుమానం. అలాగే గొలుసు దొరికిన తీరు కూడా నమ్మశక్యంగా లేదు. ఒక హంతకుడు ఆ గొలుసును అందరికీ దొరికేలా ఇటుక కింద ఎందుకు పెడతాడు? దాన్ని దాచడానికి మెహబూబ్కు చాలా ఇతర ప్రదేశాలు ఉన్నాయి. కనీస జ్ఞానం ఉన్న ఎవరూ కూడా పోలీసులు వెతికే చోటే ఆ గొలుసును దాచరు. కాబట్టి మెహబూబ్ ఈ నేరం చేయలేదని చంద్రదాస్కు మొదటి నుంచి అనిపించేది. ఆయన బంధువులకు కూడా అదే అనిపించింది. కానీ వారి మాటలను పోలీసులు పట్టించుకోలేదు. అయితే 2010లో తీర్పు వచ్చిన తర్వాత చంద్రదాస్ వార్తాపత్రికల్లో ఒక సంచలన విషయం చెప్పాడు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ ప్రసన్న పిల్లై, డివైఎస్పీ ఇద్దరు నాయర్ సామాజిక వర్గానికి చెందినవారు.
నిందితులుగా ఆరోపించబడిన అజిత్ కుమార్, పుష్పకుమార్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు. అంతేకాకుండా అజిత్ కుమార్ సిపిఎం పార్టీలో స్థానిక నాయకుడు. అప్పట్లో అధికారంలో ఉన్నది సిపిఎం ప్రభుత్వమే. అధికార పార్టీ పలుకుబడిని ఉపయోగించి అజిత్ కుమార్ను కాపాడారని చంద్రదాస్ ఆరోపించారు. చంద్రదాస్ మరో ముఖ్యమైన పాయింట్ కూడా లేవనెత్తారు. అదేంటంటే శవం దొరికిన ప్రదేశం. ఆ మూట దొరికిన చోటు ఇటుక బట్టికి ఆనుకునే ఉంది. ఆ సంచిని నీళ్లలో నుంచి తీసినప్పుడు అది లోతు తక్కువ ఉన్న చోట దొరికింది. నిజానికి ఆ చెరువులో చాలా లోతైన ప్రదేశాలు ఉన్నాయి. ఎవరికీ దొరకకూడదని అనుకుంటే శవాన్ని మధ్యలోకి తీసుకెళ్లి పడేయవచ్చు. కానీ వారు అలా చేయలేదు. దానికి కారణం విజయలక్ష్మి కనిపించకుండా పోయింది 22వ తేదీ శుక్రవారం. ఆ ఇటుకల బట్టీలో ప్రతి శనివారం ఇటుకలను కాల్చుతారు. శనివారం బట్టీకి నిప్పు పెట్టినప్పుడు ఆ సంచిలోని విజయలక్ష్మిని కూడా అందులో వేసి కాల్చేస్తే ఏ ఆధారము మిగలదు. విజయలక్ష్మి బూడిద అయిపోతుంది. ఆ ఉద్దేశంతోనే అజిత్ కుమార్, అతని సహాయకుడు కలిసి ఆ మృతదేహాన్ని తాత్కాలికంగా లోతు తక్కువ ఉన్న చోట దాచిపెట్టారు. ఈ విషయాలన్నీ పోలీసులు, రాజకీయ నాయకులను కలిసి చంద్రదాస్ చెప్పాడు. కానీ ఎవరూ అతని మాట వినలేదు. ఆ సమయంలోనే గీత అనే జర్నలిస్టు చంద్రదాస్ పత్రికల్లో చెప్పిన విషయాలను చదివారు. ఆమె సెషన్స్ కోర్టు తీర్పు కాపీని పూర్తిగా అధ్యయనం చేశారు. ఆ తీర్పు చదివిన ఆమె ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఆమెను ఆశ్చర్యపరిచిన మొదటి విషయం, కోర్టు బుల్లుని వదిలేసి మెహబూబ్కు మాత్రమే 27 ఏళ్ల శిక్ష వేసింది. కానీ పోస్టుమార్టం రిపోర్ట్లో విజయలక్ష్మిపై ఒకరికంటే ఎక్కువ మంది అత్యాచారం చేశారని స్పష్టంగా రాశారు. అలాంటప్పుడు ఒక్క మెహబూబ్ మాత్రమే ఎలా నిందితుడు అవుతాడు? మిగతా వారు ఎక్కడా అన్నది పెద్ద ప్రశ్న. రెండో విషయం సాక్ష్యాధారాల గురించి. మెహబూబ్ను ఆధారాల ప్రకారమే అరెస్ట్ చేశామని పోలీసులు కోర్టుకు చెప్పారు. కానీ మెహబూబ్ 23వ తేదీ సాయంత్రమే పోలీస్ కస్టడీలో ఉన్నాడు. పోలీసులకు బటన్లు దొరికిందేమో 24వ తేదీన. ఫోరెన్సిక్ టీం వచ్చింది 25వ తేదీన. కానీ ఫోరెన్సిక్ టీం కోర్టులో ఇచ్చిన సాక్ష్యంలో తాము 24నే వచ్చామని చెప్పారు. అరెస్ట్ చేసిన తేదీకి, ఆధారాలు దొరికిన తేదీకి అసలు పొంతన లేదు. మహబూబ్ స్వయంగా ఏం చెప్పాడంటే, పోలీసులే తన చొక్కా బటన్లను ఊడదీసి అక్కడ పడేశారని, తనతోనే వాటిని వెతికించారని కూడా చెప్పాడు. కానీ కోర్టు ఈ మాటలను అస్సలు పట్టించుకోలేదు. ఇక మూడో విషయం, మృతదేహంపై కనుగొన్న ఒక వెంట్రుక. పోస్టుమార్టం చేసిన డాక్టర్లు మృతదేహంపై ఒక వెంట్రుకను కనుగొన్నారు. ఆ వెంట్రుకను మెహబూబ్ తల నుండి ఫోరెన్సిక్ టీం సేకరించిన వెంట్రుకలను ల్యాబ్కు పంపి టెస్టులు చేస్తే ఆ మృతదేహాన్ని మెహబూబ్ తాకాడా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ 2 వెంట్రుకలను అసలు ల్యాబ్కే పంపలేదు. మెహబూబ్ తల నుండి వెంట్రుకలను సేకరించినట్లు అప్పట్లో పత్రికల్లో వార్తలు వచ్చాయి. కానీ DNA పరీక్ష చేసి నిందితుడు ఇతనే అని నిరూపించే ప్రయత్నాన్ని పోలీసులు కావాలనే పక్కన పెట్టేశారు. దీనికంటే మించిన షాకింగ్ విషయం మరొకటి ఉంది. డిసెంబర్ 23 సాయంత్రం మెహబూబ్ అరెస్ట్ అయ్యాడు. 24న ఆధారాలు దొరికాయి. విజయలక్ష్మిపై అత్యాచారం జరిగిందని 24వ తేదీ సాయంత్రమే ఫోరెన్సిక్ డాక్టర్లు స్పష్టం చేశారు. ఎవరైనా నిందితుడు రేప్ కేసులో పట్టుబడినప్పుడు వెంటనే అతనికి మెడికల్ టెస్ట్ చేయించడం పోలీసుల బాధ్యత. కానీ మెహబూబ్కు ఆ పరీక్షను వారం రోజుల తర్వాత, అంటే 2007 జనవరి 1వ తేదీన చేయించారు. అప్పటి వరకు పోలీసులు ఎందుకు ఆగారు? అత్యాచారం జరిగినప్పుడు మృతురాలి ఒంటిపై నిందితుడి సీమెన్ ఉండే అవకాశం ఉంటుంది. అది మెహబూబ్దేనా కాదా అని తెలుసుకునే ప్రయత్నం పోలీసులు అస్సలు చేయలేదు. కోర్టు కూడా ఈ నిర్లక్ష్యాన్ని గమనించలేదు. ఈ తీర్పు పూర్తిగా పక్షపాతంగా, బాధ్యతారాహిత్యంగా ఉందని జర్నలిస్ట్ గీతకు అనిపించింది. ఆమె వెంటనే ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని కలవాలని నిర్ణయించుకుంది. మొదట ఆమె తిరువనంతపురం సెంట్రల్ జైల్లో ఉన్న మెహబూబ్ను కలిసింది. 2006 డిసెంబర్ 23 నుండి అతను జైలులోనే ఉన్నాడు. అతనికి బెయిల్ కూడా దొరకలేదు. గీతతో మాట్లాడుతున్నప్పుడు మెహబూబ్ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాడు. తనను అసలు మెడికల్ టెస్టుకే పంపలేదని అతడు చెప్పాడు. ఇంత పెద్ద కేసులో నిందితుడికి వైద్య పరీక్షలు చేయకపోవడం ఆమెకు విస్మయం కలిగించింది. అతను కోర్టులో ఈ విషయం చెప్పిన ట్రాన్స్లేటర్ జడ్జికి ఏం చెప్పాడో, జడ్జి ఏం రాసుకున్నారో ఎవరికీ తెలియదు. ఇక బటన్ల విషయానికి వస్తే, మెహబూబ్ స్నానానికి వెళ్లే ముందు తన చొక్కాను గదిలో విప్పి పక్కన పెట్టాడు. ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమార్ కావాలనే అతన్ని స్నానానికి పంపాడు. అతను తిరిగి వచ్చేసరికి చొక్కాకు బటన్లు లేవు. కింద వెతికినా కూడా దొరకలేదు.
ఆ తర్వాత పోలీసులు అతన్ని ఆధారాల కోసం చెరువు దగ్గరికి తీసుకెళ్లినప్పుడు అక్కడ ఆ బటన్లు కనిపించాయి. అంటే పోలీసులు ప్లాన్ చేసి అతని చొక్కా బటన్లు తీసుకెళ్లి అక్కడ పడేశారని, మళ్ళీ అతనితోనే వాటిని తీయించారని అర్థమవుతోంది. మెహబూబ్ను గీత ఇంటర్వ్యూ చేసిన తర్వాత విజయలక్ష్మి తండ్రి చంద్రదాస్ను కలిసింది. చంద్రదాస్, శశ్ కుమార్ మొదటి నుండి పోలీసులు అబద్ధాలు ఆడుతున్నారని చెబుతూనే ఉన్నారు. పోలీసు జాగిలం అజిత్ కుమార్ ఇంటి వైపు పరిగెత్తడం వారు కల్లారా చూశారు. చంద్రదాస్ అంతకుముందు వెతికిన చోటే మరుసటి రోజు చెప్పులు కనిపించాయి. వాటిని ఎవరో కావాలని అక్కడ పడేశారని చంద్రదాస్ కుటుంబానికి, గ్రామస్తులకు గట్టి నమ్మకం. ఎవరో పెద్ద మనుషులను కాపాడడానికి పక్కాగా ఒక కథ అల్లి అమాయకుడైన మెహబూబ్ను ఇందులో ఇరికించారని వారు గీతకు చెప్పారు. గీత ఆ తర్వాత టీ కొట్టు యజమానిని, ఫ్యాక్టరీ కార్మికులను కూడా కలిసింది. బుల్లుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, అసలు విజయలక్ష్మి చనిపోయిందనే విషయం కూడా అతనికి తెలియదని ఆ తర్వాత తేలింది. కేవలం మెహబూబ్ స్నేహితుడు కావడంతో అతన్ని కూడా ఇరికించారు. కానీ కోర్టు అతన్ని వదిలేసింది. అప్పటికే అతను చాలా రోజులు జైలులో గడపాల్సి వచ్చింది. ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్, డివైఎస్పీ మరియు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా కలిసి ఈ కుట్ర చేశారని ఆమెకు అర్థమైంది. జర్నలిస్ట్ గీత అటు పోలీసులు, ఇటు నిందితులుగా ఆరోపించబడిన అజిత్, అతని స్నేహితుల నుండి కూడా వివరాలు సేకరించింది. వీటన్నింటినీ ఆధారంగా ఆమె తాను పనిచేస్తున్న పత్రికలో ఒక అద్భుతమైన వ్యాసం రాసింది. ఆ వ్యాసం పెద్ద సంచలనాన్ని సృష్టించింది. సెషన్స్ కోర్టు 27 ఏళ్ల శిక్ష విధించిన ఈ కేసు పూర్తిగా కట్టుకథ అని, మెహబూబ్ అన్యం పుణ్యం తెలియని అమాయకుడని, అసలైన హంతకులు వేరే ఉన్నారని ఆమె ఆ వ్యాసంలో కుండబద్దలు కొట్టింది. ఆ తర్వాత గీత ఈ కేసును మధుసూదనన్ అనే లాయర్ దగ్గరకు తీసుకెళ్లింది. ఆ సమయంలోనే గీత తన పని మీద ఢిల్లీకి మారిపోవాల్సి వచ్చింది. కానీ మెహబూబ్ జైలు నుండి ఆమెను వదలకుండా కాంటాక్ట్ చేస్తూనే ఉండేవాడు. జైలు నిబంధనల ప్రకారం నెలకొకసారి ఫోన్ చేసుకునే సదుపాయాన్ని ఆమె కోసమే వాడుకునేవాడు. నా కేసు ఏమైంది, ఎప్పుడు బయటకు వస్తాను అని గీతను అడుగుతూ ఉండేవాడు. జైలు నుండి పెరోల్పై బయటకు వెళ్లే వారిని కూడా లాయర్ మధుసూదన్ను కలిసి తన విషయం కనుక్కోమని ప్రాధేయపడేవాడు. మెహబూబ్ తన 24 ఏళ్ల వయసులో మొదటిసారి కేరళకు వచ్చాడు. వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ కేసులో చిక్కుకున్నాడు. అతనికి పెళ్ళయింది, ఒక చిన్న పాప కూడా ఉంది. కుటుంబాన్ని సాకడం కోసం పని వెతుక్కుంటూ కేరళకు వస్తే విధి అతనికి జైలు శిక్షను బహుమతిగా ఇచ్చింది. లాయర్ మధుసూదనన్ ఈ విషయాలన్నింటినీ వివరిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో అప్పీలుపై విచారణ మొదలైనప్పుడు ప్రాసిక్యూషన్ తమ పాత వాదనలనే వినిపించింది. కానీ డిఫెన్స్ లాయర్ కొత్త ఆధారాలను కోర్టు ముందుంచారు. వాటిని చూసిన హైకోర్టు ఆశ్చర్యపోయింది. అసలు సెషన్స్ కోర్టు ఇవన్నీ ఎందుకు గమనించలేదని ప్రశ్నించింది. మహబూబ్నే హంతకుడిని చేయాలని ముందే నిర్ణయించుకుని సెషన్స్ కోర్టు విచారణ జరిపినట్లు ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. మెహబూబ్ ఏం చెప్పాడో జడ్జికి అర్థమైందా, లేదా జడ్జి అర్థం చేసుకున్నది మెహబూబ్ చెప్పిందేనా అని హైకోర్టు నిలదీసింది. మెహబూబ్ నిర్దోషి అని చెప్పడానికి ఎన్నో ఆధారాలున్నా సెషన్స్ జడ్జి వాటిని చూడలేదని, ఆయన మెహబూబ్ను శిక్షించాలనే ఉద్దేశంతోనే ఉన్నారని హైకోర్టు పేర్కొంది. అందువల్ల 2015 జూలై 10న హైకోర్టు మెహబూబ్ను నిర్దోషిగా విడుదల చేసింది. అప్పటికే మెహబూబ్ సుమారు 11 ఏళ్ల పాటు జైల్లో గడిపాడు. బతుకు తెరువు కోసం వచ్చిన ఒక మనిషి నేరస్తుడిగా ముద్రపడి ఇన్నేళ్లు జైల్లో ఉండడం చాలా దారుణం. ఈ కేసులో అసలైన హంతకులను పోలీసులు అస్సలు పట్టుకోలేదు. కులం వలన, రాజకీయ బలం వలన పోలీసులు ఎందుకిలా వ్యవహరించారనే ప్రశ్న ఇప్పటికీ అలాగే మిగిలిపోయింది. ఈ కేసు దర్యాప్తు సరైన దారిలో సాగలేదని పుత్తూరు ప్రజలకు మొదటి నుండి తెలుసు. అందుకే కాబోలు ఒకరోజు అజిత్ కుమార్కు చెందిన ఇటుక బట్టి ధ్వంసమైంది. ఎవరో దానికి నిప్పు పెట్టారు. విజయలక్ష్మి తండ్రి చంద్రదాసే దాన్ని తగలబెట్టారని కొందరు అంటుంటారు. కూతురిని చెరిచి చంపిన వాడి ఫ్యాక్టరీ కళ్ళ ముందే ఉంటే ఏ తండ్రి మాత్రం భరించగలడు? కానీ చంద్రదాస్ మాత్రం ఆ పని తానే చేశానని ఎక్కడా చెప్పలేదు. చంద్రదాస్ తన కూతురిని కోల్పోయిన బాధలో ఉండగానే విజయలక్ష్మి తల్లి భవానీ కూడా కన్నుమూశారు. ఒక అత్యాచారం, హత్య ఒక కుటుంబం పునాదులనే నాశనం చేసింది. ఇప్పటికీ ఆ కుటుంబం ఈ బాధ నుంచి బయటపడలేదు. ఒక కేసును ఎంత తప్పుగా దర్యాప్తు చేయవచ్చో చెప్పడానికి ఈ విజయలక్ష్మి హత్య కేసు ఒక నిదర్శనం. రాజకీయాలు, కులం, డబ్బు కేసులను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఒక పెద్ద పాఠం. విజయలక్ష్మి కేసు కేవలం ఒక నేర చరిత్ర మాత్రమే కాదు, ఇది మన వ్యవస్థలోని లోపాలను, మనుషుల మనస్తత్వాలను నిలదీసే ఒక పచ్చి నిజం.
ఈ కేసు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా లోతైంది, గుండెల్ని పిండేసేది. విజయలక్ష్మికి ఉన్న కళ చాలా చిన్నది. తన ఇంటికి ఒక పైకప్పు వేయించుకోవాలి. ఆ చిన్న కళ కోసం ఆమె ప్రతి రూపాయిని పొదుపు చేసింది. కానీ ఈ దారుణంలో చనిపోయింది విజయలక్ష్మి మాత్రమే కాదు, ఆమెతో పాటు ఆ పేద కుటుంబానికి చెందిన ఆశలు, కలలు కూడా సమాధి అయ్యాయి. తమ కూతురును హత్య చేసిన కేసులో ఎవరో ఒకరికి శిక్ష పడితే చాలు, న్యాయం జరిగిందని చంద్రదాస్ సరిపెట్టుకోలేదు. తన కూతుర్ని చంపింది మెహబూబ్ కాదని ఆయన అంతరాత్మ ఘోషించింది. ఒక నిరపరాధి శిక్ష అనుభవించడం తన కూతురికి ఇచ్చే గౌరవం కాదని ఆయన భావించారు. శత్రువు అని ముద్ర వేయబడిన వ్యక్తిలో కూడా నిజాన్ని చూడగలిగిన ఆ తండ్రి హృదయం నిజంగా చాలా గొప్పది. కోపం కంటే నిజం వైపు నిలబడడమే అసలైన ధర్మం. ఆ ధర్మాన్ని ఆయన పాటించారు. డబ్బు, అధికారం, కులం కలిసి ఈ కేసు దర్యాప్తును ఎలా పక్కదారి పట్టించాయో చూస్తుంటే దారుణం అనిపిస్తుంది. ఒక అమాయకుడి 11 ఏళ్ల జీవితం జైలు గోడల మధ్య సమాధి అయిపోయింది. ఆ వయసు, ఆ కాలం అస్సలు తిరిగి రావు. మనం సమాజంలో ఉన్నప్పుడు కేవలం వార్తలను చూసి నమ్మేయడం కాకుండా వాటి వెనక ఉన్న నిజాన్ని విశ్లేషించే విజ్ఞతను కలిగి ఉండాలి. సత్యం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అది బయటపడే వరకు పోరాడే గుండె కావాలి. జర్నలిస్టు గీతలాగా, లాయర్ మధుసూదన్ లాగా అన్యాయం జరిగిన చోట గొంతెత్తే వారు ఉన్నప్పుడే సామాన్యుడికి న్యాయం జరుగుతుంది. బతుకు తెరువు కోసం వేల మైళ్ళ దూరం నుండి వచ్చిన మెహబూబ్ అనే ఒక వలస కార్మికుడికి భాష కూడా తెలియదు. అండగా నిలబడే మనుషులు కూడా లేరు. అయితే వ్యవస్థలోని శక్తివంతులు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఒక అమాయక పేదవాడిని బలిపశువును చేశారు. ఒక మనిషి పేదవాడు కావచ్చు, కానీ అతనికి కూడా ఆత్మగౌరవం, ఒక కుటుంబం ఉంటాయని మనం మర్చిపోకూడదు. ఎవరినైనా నిందించే ముందు వారి సామాజిక స్థితిని బట్టి కాకుండా నిజాన్ని బట్టి చూడాలి. మెహబూబ్ 11 ఏళ్ల తర్వాత జైలు నుండి బయటకు వచ్చాక అతను గెలిచాడని అనుకోలేము. ఎందుకంటే ఆ 11 ఏళ్లలో అతను తన యవ్వనాన్ని, కుటుంబాన్ని కోల్పోయాడు. కన్న బిడ్డ పెరుగుదలను చూడలేకపోయాడు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అంటారు. కానీ చట్టం వెనుక ఉన్న మనుషులు స్వార్థంతో ఉంటే అది ఒక నిరపరాధి జీవితాన్ని ఎలా బలి తీసుకుంటుందో దానికి మెహబూబ్ జీవితమే సాక్ష్యం. విజయలక్ష్మికి నిజమైన న్యాయం ఎప్పుడు జరుగుతుంది? అసలైన హంతకుడు శిక్ష అనుభవించినప్పుడా, లేక ఒక అమాయకుడి జీవితం నాశనం అయిపోయినప్పుడా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.